హిమాలయాల్లో మనుషులు వెళ్లడానికి కూడా చాలా కష్టమైన ఒక గుహలో ప్రతి ఏటా ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే సహజంగా ఒక మంచు లింగం ఏర్పడుతుంది. అదే అమర్నాథ్. సో ఈరోజు మనం ఈ పవిత్ర యాత్ర గురించి, దాని వెనుకున్న కథ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తు, ఎముకలు కురికేంత చలి, చుట్టూ చూస్తే కళ్ళు చెదిరే మంచు పర్వతాలు. అంత ఎత్తులో పీల్చే గాలిలో ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో లక్షల మంది ఒక యాత్రకు బయల్దేరతారు. అవును, అంతటి క్లిష్టమైన ప్రదేశంలో ఒక గుహలో సహజంగా ఒక పవిత్రమైన మంచులింగం ఏర్పడుతుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? భక్తుల నమ్మకం ప్రకారం ఈ లింగం చంద్రుడి కళలతో పాటు పెరుగుతూ తరుగుతూ ఉంటుందట. లక్షలాది మంది భక్తులు దీన్ని సాక్షాత్తు శివుడి స్వరూపంగా భావిస్తారు. మరి ఇంత కష్టపడి ప్రాణాలను పణంగా పెట్టి ఈ యాత్ర ఎందుకు చేస్తారు? అసలు ఈ మంచులింగం వెనుక ఉన్న కథేంటి? పదండి తెలుసుకుందాం. ముందుగా ఈ గుహకు ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో చూద్దాం. దీని మూలాలు ఒక పురాణగాథలో ఉన్నాయి. ఈ కథ అంతా పార్వతీదేవి శివుడిని అడిగిన ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. పార్వతీదేవి తన భర్తైన శివుడ్ని, నాకు పదే పదే జన్మలుంటున్నాయి, కాని మీరు మాత్రం ఎప్పటికీ అమరులుగానే ఉంటున్నారు. ఈ రహస్యమేంటి అని అడిగారు. ఆ అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి శివుడు ఎవ్వరు అంటే ఏ ప్రాణి లేని ఒక ఏకాంత ప్రదేశం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ రహస్య ప్రదేశమే అమర్నాథ్ గుహ. అయితే ఆ గుహకు వెళ్లే దారిలో శివుడు తనకున్న ప్రతి బంధాన్ని వదిలేశాడు. పహల్గాంలో తన వాహనమైన నందిని, చందన్వారిలో తన తలపై ఉండే చంద్రుడిని, శేష్నాగ్ సరస్సు దగ్గర మెడలోని సర్పాలను, మహాగుణాస్ పర్వతం దగ్గర తన కుమారుడు గణేశుడిని, చివరికి పంచతరణి దగ్గర పంచభూతాలను, ఇలా అన్నింటినీ వదిలిపెట్టి వెళ్లారు. అందుకే భక్తులు ఈ యాత్ర చేసే మార్గాన్ని అంత పవిత్రంగా చూస్తారు. సరే, గుహలోకి వెళ్ళాక శివుడు పార్వతికి అమరత్వ రహస్యం చెప్పడం మొదలుపెట్టారు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వాళ్లు ఎవ్వరూ లేరనుకున్నారు, కాని అక్కడున్న 2 పావురం గుడ్ల నుంచి అప్పుడే పిల్లలు బయటకొచ్చాయి. అవి ఆ రహస్యాన్ని విన్నాయి. దాంతో పురాణాల ప్రకారం ఆ పావురాల జంటకు అమరత్వం లభించింది. అందుకే ఈ రోజుకి చాలా మంది యాత్రికులు ఆ పావురాలను చూశామని చెబుతుంటారు. అది చాలా మంచి శకునమని నమ్ముతారు. ఇది కథ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అందరూ పూజించే ఆ మంచు లింగం గురించి, దాని వెనుకున్న సైన్స్ గురించి, విశ్వాసం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ మంచు లింగాన్ని స్వయంభూలింగం అంటారు. స్వయంభూ అంటే తనంతట తానుగా పుట్టింది అని అర్థం. అంటే దీన్ని ఎవరూ చెక్కలేదు, ఎవరూ తయారు చేయలేదు, ప్రకృతిలో సహజంగా ఏర్పడింది. ఇదే భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువు. సరే, మరి ఈ మంచులింగం సైజెలా మారుతోంది? భక్తుల నమ్మకం ప్రకారం పౌర్ణమికి, అమావాస్యకి చంద్రుడి కళలలా మారుతాయో అలాగే ఈ లింగం కూడా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. మరి సైంటిఫిక్గా చూస్తే గుహ పైకప్పు నుంచి కారే నీటి చుక్కలు ఆ చలికి గడ్డకట్టి ఈ లింగంలా ఏర్పడుతోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కరుగుతుంది, తగ్గినప్పుడు మళ్లీ పెరుగుతుంది. 3888 మీటర్లు అంటే దాదాపు 13,000 అడుగులు. అబ్బా, ఈ ఒక్క నంబర్ చాలు ఈ యాత్ర ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి. ఇది శారీరకంగా ఎంత పెద్ద సవాలో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంత ఎత్తుకు వెళ్లాలంటే ఎలా వెళ్తారు? యాత్రికులు సాధారణంగా 2 ప్రధాన మార్గాలను ఎంచుకుంటారు. ఆ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ 2 మెయిన్ రూట్స్ ఉన్నాయి. ఒకటి పహల్గాం మార్గం. ఇది కొంచెం పొడవు, సుమారు 43 కిలోమీటర్లు. శివుడు నడిచిన దారి ఇదేనని భక్తులు నమ్ముతారు కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని పూర్తి చేయడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఇక రెండోది బల్తాల్ మార్గం. ఇది కేవలం 14 కిలోమీటర్లే, కాని చాలా నిటారుగా, ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని 1-2 రోజుల్లో పూర్తి చేయొచ్చు. ఈ యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యాత్రల్లో ఒకటి. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. తీవ్రమైన చలి, ఆక్సిజన్ తక్కువగా ఉండటం, ఇరుకైన జారే దారులు, ఇలా ఎన్నో సవాళ్లుంటాయి. అందుకే ఈ యాత్రని సంవత్సరంలో కేవలం జులై, ఆగస్టు నెలల్లో, అది ఒక 45 నుంచి 60 రోజుల పాటు మాత్రమే అనుమతిస్తారు. సరే,
యాత్ర ఎంత కష్టమో చూశాం కదా. మరి ఆధునిక కాలంలో ఈ యాత్ర ఎలా మారింది, దాని చరిత్ర ఏంటి, ప్రస్తుతం ఎంతమంది వెళ్తున్నారు, ఆ వివరాలు చూద్దాం. ఈ యాత్ర చాలా పాతదే అయినా మధ్యలో కొన్ని వందల సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా పోయింది. తర్వాత 16వ శతాబ్దంలో బూటా మాలిక్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరి ఈ గుహను మళ్లీ కనుగొన్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత 1898లో స్వామి వివేకానంద ఇక్కడికి రావడంతో ఈ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గుర్తింపొచ్చింది. ఆ తర్వాత యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు చూడండి, 1989లో కేవలం 12,000 మంది వెళ్తే 2011 నాటికి ఆ సంఖ్య 6,34,000కు చేరింది. అంటే ఈ యాత్ర ప్రాముఖ్యత ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది వస్తున్నారంటే దీన్ని నిర్వహించడం కూడా పెద్ద పనే. శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డ్ ఈ యాత్రను నిర్వహిస్తుంది. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ భద్రతను ఏర్పాటు చేస్తాయి. యాత్రికులు కూడా ముందే రిజిస్టర్ చేసుకోవాలి. హెల్త్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, బకర్వాల్, గుజ్జర్ లాంటి స్థానిక ముస్లిం వర్గాలు యాత్రికులకు గుర్రాలు, డోలీలు లాంటి సేవలు అందిస్తూ మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. ఒకవైపు పురాణం, మరోవైపు ప్రకృతి. ఈ రెండింటి మధ్య అపారమైన మానవ సంకల్పం. ఈ మూడు కలిసిన ఈ కఠోర యాత్ర ఈ ఆధునిక ప్రపంచంలో మనకు విశ్వాసం యొక్క శక్తి గురించి ఏం చెబుతోంది? ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. ఇది మనిషికి, దేవుడికి మధ్య ఉన్న నమ్మకానికి, భక్తికి ఒక నిలువుటద్దం.